హలో ఎవ్రీవన్, నేను మీ సిక్కోల్ డివోటీ శ్రావణి. ఈరోజు మన శ్రీకాకుళంలో గల అరసవెల్లి గ్రామంలో ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసానండి. ఈ ఆలయం భారతదేశంలో గల సూర్య దేవాలయాల్లో ప్రాచీనమైనది అని చెప్పచ్చు. అలానే ఆలయం ఉత్తరాంధ్రలో గల ప్రసిద్ధ దేవాలయం అని కూడా చెప్పచ్చండి. ఇక ఆలయం స్థల పురాణంకి వచ్చేటప్పటికి బలరాముడు ప్రతిష్ఠించిన పంచలింగ క్షేత్రాలలో శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామి దేవాలయం ఒకటి. అయితే ఆలయాన్ని ప్రతిష్ఠించిన సమయంలో దేవతలందరూ దర్శించుకున్నారు. అదేవిధంగా ఇంద్రుడు ఈ మహాలింగాన్ని దర్శించుకున్నట్టుకు వచ్చినప్పటికీ నందీశ్వరుడు, శృంగేశ్వరుడు, భృంగేశ్వరుడు, ద్వారపాలకులు శ్రీ స్వామివారిని దర్శించుటకు ఇది తగిన సమయం కాదని వారించారు. అయినప్పటికీ ఇంద్రుడు వినకపోవటంచే నందీశ్వరుడు ఆగ్రహంతో ఇంద్రుని తన కొమ్ములతో విసిరేశాడంట. అప్పుడు ఇంద్రదేవుడు పడిన ఆ స్థలమే ఈ ఇంద్ర పుష్కరిణి. అప్పుడు ఇంద్రుడు సర్వశక్తులు కోల్పోగా సూర్యభగవాన్ని ప్రార్థించగా శ్రీ సూర్యభగవానుడు ప్రత్యక్షమై నీవు పడిన చోట నీ వజ్రాయుధంతో తవ్వమని చెప్పారంట. అప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధంతో త్రవ్వగా అచ్చట సూర్యభగవాని విగ్రహం దొరికిందంట. అయితే అచ్చట ఇంద్రుడు దేవాలయం కట్టి సూర్యభగవాన్ని ప్రతిష్ఠించాడు అని పురాణ కథనం. అలానే ఈ దేవాలయంలో సంవత్సరానికి 2 పర్యాయాలు సూర్యకిరణాలు గర్భగుడిలో ఉన్న మూల విరాట్ పాదాలకు తాకుతాయి అనేది ఈ ఆలయం విశిష్టత అని చెప్పచ్చు. అలానే ఇక్కడ ఏటా రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఈ ఆలయం మొదట దేవేంద్రునిచే నిర్మితమైనవి అని చెప్పచ్చు. అలానే ఇక్కడ స్వామివారిని శ్రీ ఉషా పద్మిని ఛాయ శ్రీ సూర్యనారాయణ స్వామిగా పిలుస్తారు. అలానే ఈ ఆలయంలో సూర్య భగవాన్ని పూజించిన కష్టాలు తొలగి హర్షంతో వెళతారు కాబట్టి ఒకప్పుడు ఈ ఊరిని హర్షవల్లి అనేవారంట. అదే క్రమేణా అరసవెల్లిగా మారిందని చెప్తున్నారు. అయితే ఈ ఆలయానికి ఎక్కడెక్కడి నుంచి దేశ విదేశాల నుంచి భక్తులు దర్శించుకోవడానికి వస్తుంటారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.